నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విరామ్. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న స్పిరిట్ చిత్రానికి సంబంధించినటువంటి వాయిస్ ఓవర్తో ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఓవరాల్గా గ్లిమ్స్కి సంబంధించి స్టోరీ ఏమై ఉండే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ప్రకాష్ రాజ్, వివేక్ ఓబ్రాయ్, ఇంకా కొన్ని టిప్తి దిమ్రి, ప్రభాస్. సో వాయిస్ ఓవర్లో మెయిన్ ప్రకాష్ రాజ్ బాగా ఎలివేట్ అవుతున్నాడు. సో ఏదో చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఏంటని చాలా మందికి అర్థం కాలేదు. మీ గెస్ట్ ప్రకారం ఏమై ఉంటుంది? ఆల్రెడీ స్టోరీ లీక్ చేశారు కదా కొంచెం. అది మీరు చెప్పండి మీ వర్షన్. ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి, పైగా ర్యాంకరు, అన్ఎక్స్పెక్టెడ్ జైలుకి రావాల్సి వచ్చింది. అంటే ఏదో జరిగింది. ప్రకాష్ రాజ్ జైలర్ హోదాలో ఉన్నాడు. బట్ పోలీస్ శాఖ ప్రకారంగా చూసుకుంటే ఈ జైలర్ కంటే ఐపీఎస్ అధికారి స్థానం పెద్దదే. సో జైలర్ పక్కన ఈ జైలర్ ఇతన్ని వాడు వీడు అంటుంటే ఆ పక్కన ఉండే ఇంకో జవాన్, సార్ కనీసం ఆయన దీనికన్నా గౌరవం ఇవ్వండి, పైగా ర్యాంకరు అంటే నీకు తెలీదు, వాడికి యూనిఫామ్ ఒంటి మీద ఉన్నా లేకున్నా వాడు చేసే పనులు ఏమో నాకు తెలుసు అంటే నాకు బాగా తెలుసు. ఆయన ఎదుగుదల చిన్నప్పటి నుంచి చూసినంత కాన్ఫిడెంట్ గా ప్రకాష్ రాజ్ నెంబర్స్ ఆల్ఫాబెట్స్ ఉండవు అని అన్నాడు. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి మెడికల్ చెకప్ అంటే మొత్తం అన్ని చూస్తాడు వాళ్ళంతా. జైల్లోకి వెళ్ళినప్పుడు అందరికి ఇచ్చే ట్రీట్మెంటే ఆయనకి ఇవ్వండి అని, ఖైదీ డ్రెస్ ఇవ్వండి అన్నాడు, సివిల్ డ్రెస్ వద్దని. మళ్ళీ అక్కడ ఇంకో అబ్జెక్షన్, ఎందుకంటే శిక్ష పడ్డ వాళ్ళకి ఖైదీ డ్రెస్ ఇస్తారు, రిమాండ్ ఖైదీలకి వాళ్ళ ఏ డ్రెస్లో వచ్చారో ఆ డ్రెస్లోనే ఉంటారు బేసికలీ, వాళ్ళకి ఇంకా శిక్ష పడలా. కానీ ఈయన కావాలని ఆయన ఖైదీ డ్రెస్ అయిపోయి నేను ఆయన్ని సివిల్లో నేను చూడను అన్నట్టుగా ఏదో చెప్పాడు. అయితే యూనిఫామ్ ఉండాలి లేదా ఖైదీ డ్రెస్ అన్నీ ఉండాలి. అక్కడ కూడా అంటే ఏదో పగో ప్రేమో కూడా తెలియట్లా. ఇది చాలా మందికి ఇది పగ అనుకుంటారు. బట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసి ఎంత చెప్పినా వాడు మొండిగా అసలు వినకుండా వద్దురా అన్నా సరే చేసి, అంటే ప్రేమే అది. ఉండు ఇది కూడా అనుభవించు ఒకసారి నీకు తెలుసు ఆక్రోషం అన్నట్లుగా చెప్పాడా అది కూడా తెలీదు. ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే యాక్చువల్గా ఏంటంటే మనం విజువల్స్ చూస్తాం. ఇక్కడ ఫస్ట్ టైం ఒక టీజర్ కట్ వితౌట్ విజువల్స్, ఓన్లీ ఆడియో. ఏదున్నా వినబడుతుంది, కనబడట్లేదు. కాబట్టి ఏదో ఒకటి కనిపిస్తే తప్ప ఈ వినబడిన దాన్ని మనం మలచలేము. బట్ ఈవెన్ దో ఆ వినిపించిన ఆ కొద్ది దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక స్టోరీ చెప్పే ప్రయత్నం చేశాడు. అది గ్రేట్. నెక్స్ట్ దీపికను తీసుకేసిన తర్వాత బాగా గొడవ అయిన తర్వాత నీ సినిమా ఎట్లా ఆడుద్దో చూస్తా అన్నట్టుగా ఈయన మీద కొంతమంది బాలీవుడ్ వాళ్ళు కానీ ఇంకెవరెవరో అంటే 50% శబాష్ అన్న 50% ఏంటిది అనే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరికీ సమాధానం చెప్పి గట్టిగా నిలబడాలి. ఇప్పుడు సందీప్ వంగ దీని పెద్ద హిట్ చేసి చూపించాలి. దీపిక ఉంటే హిట్ అయ్యేది, చూడు అనవసరంగా ఈవెంట్ పెట్టి ఫ్లాప్ చేసేవనే మాట రాకూడదు. దానితో ఇంకో కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది ఏంటంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని రాయడాన్ని. అదే దానికి కూడా అక్కడికి కూడా వద్దాం. నెక్స్ట్ దాని తర్వాత అదేంటిది దీపిక మొన్న ఐడిఎంబి ఇంటర్వ్యూలో ఇచ్చినట్టు నేను పెద్ద సూపర్ స్టార్స్ తో పనిచేసా, నాకు తెలీదా ఎలా ఉండాలా అన్న ఒక మాట వదిలేసింది. మేబీ దానికి కౌంటర్గా ఈయన ఉన్నాడు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని రాశాడు. అండ్ ఆ తర్వాత మీకు మహానటి సినిమా చూస్తే పాత రోజుల్లో మిస్ అమ్మ టైంలో జరిగిన ఇది అర్థమవుతుంది. అప్పటి వరకు ఆ హీరోయిన్ భానుమతి గారే. డైరెక్టర్కి గొడవ రావడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సెకండ్ హీరోయిన్ గా ఉన్న సావిత్రిని మెయిన్ హీరోయిన్ గా చేసి ఆ సినిమాని తీశారు. పెద్ద హిట్ అయిందని ఒకటి అప్పట్లో ఉండింది. అది నిజమో కాదో మనకు తెలియదు కానీ మహానటిలో చూపించారు. ఇప్పుడు సేమ్ ఆ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయింది. అప్పటిదాకా ఉన్న హీరోయిన్ ని తప్పించేసి సెకండ్ హీరోయిన్ గా ఉన్న ఆవిడ మెయిన్ హీరోయిన్ గా పెట్టి సినిమా తీశారు. మరి ఇది కూడా మిస్ అమ్మ రేంజ్ లో హిట్ అవ్వాలిగా. అది కూడా సందీప్ వంగ పైన ఉంది. స్టోరీ లీక్ చేయడం స్ట్రాటజీ. అంటే ఇంతకుముందు ఏమన్నాడు, దీపిక పదకొండు నా కథ అంతా లీక్ చేసింది అందరికీ చెప్పింది అన్నాడు. ఇప్పుడు ఆ కథ ఈయననే చెప్పేసుకున్నాడు. ఒక చిన్న ఇది సందీప్ ఫస్ట్ నుంచి కూడా అదే మోస్ట్లీ ఆయన ఇట్లుంటది కథ అని చెప్పుకున్నాడు. బట్ ఇప్పుడు సందీప్ వంగ అంటే ఆ అగ్రెసివ్నెస్, దానికి మించి మితిమీరిన రొమాన్స్ రెండు ఉంటాయి. ఆ రెండు ప్రభాస్ని ఎలా మేనేజ్ చేశాడు అనేది ఊహించుకుంటున్నాం ఇప్పుడు, అంతే మించి. సరే ప్రభాస్
ఆ అగ్రెసివ్నెస్ అంటావా, డైనోసార్ గానే చూసాం మనం. ఛత్రపతి నుంచి అదే ఈశ్వర్ నుంచి చూస్తానే ఉన్నాం. ఆ టైప్ ఆఫ్ రోరింగ్ అగ్రెసివ్నెస్ ఉంది. రొమాన్స్ అంటే కూడా మీకు పచ్చబొట్టేసిన చూసారుగా. సో రొమాన్స్ లోను కూడా హీ కెన్, బట్ ఇది అంతకు మించి ఉంటది అనేసరికి ఇంకే రేంజ్. పైగా ప్రభాస్ అందరూ ఇంట్రోవర్ట్ అలా చూసి అలవాటు చేసుకుని యానిమల్ లో తృప్తిని అలా చూసిన వాళ్ళు ఇక్కడ ఈమె నుంచి ఇంకా మళ్ళీ అదే డైరెక్టర్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, 100% చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఆ రొమాన్స్ ఎవరు చేయాలి? ప్రభాస్ గా చేయాలి. మరి అది ఎలా ఉంటది? అండ్ సెకండ్ హీరోయిన్స్ ని కూడా అనౌన్స్ చేశారు, కాంచన అని. ఇంకో అమ్మాయిని కూడా అనౌన్స్ చేశారు. అమ్మాయా? కాంచన అమ్మాయా? ఇంకో హీరో. చాలా మంది ఏమంటారు తెలుసా, అర్జున్ రెడ్డి చూసారా? అర్జున్ రెడ్డిలో అర్జున్ వాళ్ళ బామ్మ ఉంటది కదా, ఆవిడ కాంచన కాదా? మరి నిజం. ఏమో చాలా మంది కాంచన అంటే ఆ బామ్మ ఫోటో అంటది కదా, మామూలుగా చక్కగా ఇద్దరు బాగున్నారు, ఏం కాదు అంటే చూడు ఆ బామ్మ ఫోటో పెట్టారు. నేను అనుకున్నాను అంటే ఈవిడ ఎప్పుడు జనాలకు తెలియదు కదా, ఇక్కడ ఈవిడికి ఇంత టెలివిజన్ ఇచ్చి కాంచన అని చెప్పి ఈవిడ పేరుతో ఈవిడ చూపెట్టడం ఏంటో అనుకున్నాను నేను. ఆవిడ ఆ రోజుల్లో కాంచన గారు అంటే అసలు ఇప్పుడు మనము మహానటి సినిమా వచ్చింది కాబట్టి సావిత్రి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మొన్నటి వరకు ఉన్నారు కాబట్టి అంజలిదేవి గురించి, ఐ మీన్ లైక్ జమున గారి గురించో మాట్లాడుకున్నాం. బట్ కాంచన గారు అనేది అది ఒక సపరేట్ ఇంకొక స్టేటస్. అది అవునా? ఆవిడకున్న అభిమానులు వేరు, ఆవిడ రేంజ్ వేరు. ఈవిడ అర్జున్ రెడ్డిలో బామ్మ. ఎగ్జాక్ట్లీ. అసలు ఆవిడ్ని మళ్ళీ చూస్తారని ఎవరు అనుకోలా అట్లా ఆ క్యారెక్టర్ లో. బట్ కాంచన గారి రేంజ్ వేరు అసలు చెప్పాలి అంటే. ఓకే. ఒక సూర్యకాంతం గురించి అంటే వీళ్ళు బాగా మనకి చాలా సార్లు వినబడ్డారు కానీ కనపడదు తక్కువ. కాంచన గారి రేంజ్ వేరు ఆ రోజుల్లో. నిర్మాతలు కూడా ఆవిడ వెనకాల మహారాణి. కాంచన గారు మహారాణి తెలుసా? ఒక మహారాజుని పెళ్లి చేసుకున్న మహారాణి ఆవిడ. ఆవిడ ఆస్తులు కూడా కొన్ని వేల కోట్లు. మహారాణి ఆవిడ. మిర్జాపూర్ మహారాణి లాగా ఆవిడ పెద్ద మహారాణి. ఆవిడ రేంజ్ వేరు ఇంకా చెప్పాలి. సరే, ఈ సూపర్ స్టార్ కాన్ఫ్లిక్ట్ ఏంటది? ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే షారుఖ్ ఖాన్ గారు అంటారు మామూలుగా. అవును అన్నాము, ప్రతిసారి ఎందుకు అనాలి? ఈసారి నన్ను అనకూడదా? తప్పేముంది? మామూలుగా వాళ్ళు అంటున్నారు షారుఖ్ ఖాన్. ఒకప్పుడు సన్నీ డి వాళ్ళు ఉండే 90s లో. తర్వాత ఎవరినన్నారు? షారుఖ్ ఖాన్ గారి ముందు సల్మాన్ ఖాన్ ముందు ఇంకెవరన్నా అన్నారులే నాకు. అమితాబ్? నో సన్నీ డియోల్ తర్వాత సల్మాన్ షారుఖ్ ఖాన్లనే అన్నారు. ఇప్పుడు ప్రభాస్ ఉంటే తప్పేంటి? తప్పని కాదు, వాళ్ళు అంటున్నారు తప్పండి. ఇండియాస్ ఎవరు అంటున్నారు? ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఎగ్జాక్ట్లీ. సూపర్ స్టార్ రజనీకాంతే, సూపర్ స్టార్ కృష్ణనే. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇప్పుడు ప్రభాస్ అని ఈయన ఒకటి ఇచ్చాడు. తప్పే ఉంది అంటున్నా, అనడంలో తప్పేంటి? బట్ వాళ్ళంతా దాని ఏదో పెద్ద ఇదిగా ఫీల్ చేసుకొని ఎవరు చేసుకుంటే వాళ్ళ ఇష్టం. బట్ ఇప్పుడు మన ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళండి. మన బాహుబలి తర్వాతే RRR, బాహుబలి తర్వాతే మళ్ళీ పుష్ప, నెక్స్ట్ KGF, కాంతార, ఇవన్నీ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళాయి. పాన్ ఇండియా లెవెల్లో సినిమాని రిలీజ్ చేసుకొని మార్కెట్ చేసుకొని ఒక హీరో ఇలా నిలబడొచ్చు అని చెప్పింది ప్రభాసే. షారుఖ్ ఖాన్ సినిమాలు నార్త్ వరకే కదా. సౌత్లో నువ్వు చెన్నై ఎక్స్ప్రెస్ చూసావా? చూడలా, పెద్ద హిట్టే. అప్పుడు అమీర్ ఖాన్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అమీర్ ఖాన్. ఇక్కడ చూడలేం కదా. మరి ఇక్కడి సినిమా అక్కడ కూడా వాళ్ళ సినిమాల కంటే ఎక్కువ ఆడిందంటే ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే బాహుబలి ఒక పెద్ద హిస్టరీ క్రియేట్ చేసింది. హిందీ లాంగ్వేజ్లోనే హైయెస్ట్ కలెక్షన్, నెంబర్ 1. సో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అంతమించి కరెక్ట్గానే చెప్పాడు. ఒకటి ఉంది మెయిన్, అందరూ దట్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉంది. అది ఏంటి? ఏమై ఉండొచ్చు ఆ బ్యాడ్ హ్యాబిట్? చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటి? అక్కడే స్పిరిట్ టైటిల్ పడింది కదా. దానికోసం వై కట్టపక్కిల్ బాహుబలి లాగా ఈ సినిమా కోసం ఎదురు చూడాలి. అట్లా దాన్ని జనరేట్ చేశాడా? దానికి RGV కూడా ఒక కౌంటర్ ఇచ్చాడు. నాకు ప్రభాస్కి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ తెలుసు, నీకున్న గుడ్ హ్యాబిట్ కూడా తెలుసు అని. అట్లా ఉంది. ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు తెలియాలి. ఆ లోపు చాలా మంది మాట్లాడుకోండి, ప్రభాస్ సిగరెట్లు తాగుతాడంట, ప్రభాస్ అదంట, ఇదంట, అట్లా అంట, ఇట్లా అంట.
100 అనుకోండి, అనుకున్న కొద్దీ సినిమాకి ప్రమోషన్ పెరుగుతూనే ఉంటుందిగా. ఓవరాల్ గా గ్లిమ్స్ పరంగా అయితే మీకు అంతే, వాయిస్ గ్లిమ్స్ పరంగా ఏమనిపించింది? చాలా బాగుంది అసలు. ఎప్పుడైనా సరే ఒక అభిమాని పుట్టినరోజు రోజు వాళ్ళ అభిమాన నటుని చూడాలనుకుంటాడు ఏదో రూపంలో, పోస్టరో గ్లిమ్సో. ఇక్కడ అభిమాన నటుని చూపించకుండా కేవలం వాయిస్ వినిపించే ఇంత మ్యాజిక్ చేశాడంటే సచ్ ఏ గ్రేట్ డైరెక్టర్. సో బ్యూటిఫుల్గా ఉంది. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.